వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచిందో రేవంత్ రెడ్డి అంతరాత్మకు తెలుసునని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్ లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కార్యకర్తల కోసం చేపట్టవలసిన కార్యక్రమాలకు సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మాగంటి సునీతకు బీఆర్ఎస్ అండగా నిలిచిందన్నారు. సునీత, గోపీనాథ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారన్నారు. వచ్చే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల్లో ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. కర్ణాటక నుంచి మనుషులను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించారన్నారు. షేక్పేట, ఎర్రగడ్డలో రిగ్గింగ్కు పాల్పడ్డారన్నారు. రాయించి వేయించుకున్న ఓట్లతో జూబ్లీహిల్స్ లో గెలిచారన్నారు. విషాదంలో ఉన్న హరీష్ రావు అంకిత భావంతో పనిచేశారని, స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం అందరి కృషి చేద్దామన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా పూర్తి అండగా ఉంటామన్నారు. ఎవరికి సమస్య వచ్చినా తెలంగాణ భవన్ కు రావచ్చునన్నారు. డిసెంబర్లోగా సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని, స్థానిక ఎన్నికలు పూర్తి కాగానే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపడతామన్నారు. బూతుల వారీగా పటిష్టంగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. జూబ్లీహిల్స్ లో 407 బూతుల్లో ఒక్కో బూత్కు 10 మంది చొప్పున పార్టీని పటిష్టం చేసుకోవాలన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని, ప్రజా సమస్యలపై పోరాటం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేయాలన్నారు.